కాలింగ్ బెల్కి డోర్ తీసిన ప్రియ చూస్తే ముందు చిన్న. ఇంతకుముందు తన కోసం అక్కడ ఇక్కడ చూస్తూ తిరిగా కదా, చూసి వచ్చాడా ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఎవరు వచ్చింది అని నిత్య వచ్చి చూస్తుంది. చిన్న, నువ్వా, రా లోపలికి అంటుంది నిత్య. చిన్న ప్రియ ఫేస్ చూస్తూ లోపలికి వస్తాడు. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ ప్రేమ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు చెలియా పార్ట్ 11. లోపలికి వచ్చిన చిన్న సోఫాలో కూర్చుంటాడు. టెన్షన్తో ఉన్న ప్రియని చూసిన చిన్న ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. భయంగా ఉంది అని భయపడుతూ అంటుంది ప్రియ. ఏంటి, ఏమన్నావు? షాక్ల నుంచి టెన్షన్ల నుంచి బయటికి వచ్చిన ప్రియ పర్లేదు అని చెప్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో క్రిష్ వస్తాడు. వెళ్దామా అని అడుగుతాడు. వెయిట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని నిత్య అంటుంది. ఇప్పుడంత టైం లేదు నిత్య అని చిన్న అంటాడు. ఒక 5 minutesలో అయిపోతుంది చిన్న, తినడానికి కూడా మీకు అసలు టైం తీసుకోరు, ఇలా డే అంతా బిజీగా ఉంటే లంచ్ కూడా స్కిప్ చేస్తారు అని అంటుంది నిత్య. నీ క్లాస్ కన్నా టిఫిన్ చేయడం చాలా బెటర్ అని పద చిన్న అంటాడు క్రిష్. తినండి అంటే కూడా క్లాస్ అంటున్నారు అని నవ్వుతుంది నిత్య. ప్రియా అని పిలుస్తుంది. వదిన ఏంటి అంటుంది ప్రియ. పద అన్నయ్య వాళ్ళతో టిఫిన్ చెయ్యు అని అంటుంది నిత్య. నాకు ఇప్పుడు వద్దు వదిన అని అంటుంది ప్రియ టైంకి తినాలి, రా ఇక్కడ కూర్చో, తినేసి మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకో అని అంటాడు క్రిష్. అన్నయ్య మాటకి ఎదురు చెప్పుకోలేక పాలు తాగిన పిల్లిలా వచ్చి కూర్చుంటుంది ప్రియ. ఇంకో 3 daysలో కాలేజ్ వెళ్ళొచ్చు, ఈరోజు నేను వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాను అని అంటాడు క్రిష్. ప్రియ చిన్నగా తల ఊపుతుంది. అతి కష్టం మీద చిన్న ముందు కూర్చున్న ప్రియ గబగబా తినేసి అక్కడ నుంచి జారుకుంటుంది ప్రియ చేస్తున్న పనులని చూస్తున్న చిన్న తనలో తాను నవ్వుకుంటాడు. ఏంటి బాబోయ్, తన ముందు కూర్చోలేకపోతున్నా, ఇంకా ఎలా వాడి మీద పగ తీర్చుకునేది అని అనుకుంటూ అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలని చూస్తుంది. సడన్గా ఏదో గుర్తుకు వచ్చిన దానిలో ఇది కరెక్ట్ అని అనుకుంటుంది. క్రిష్ చిన్న బ్రేక్ఫాస్ట్ ముగించుకొని బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. వారు బయటికి వెళ్ళారని కన్ఫర్మ్ చేసుకున్న ప్రియ రాహుల్కి కాల్ చేస్తుంది. చెల్లెమ్మ చెప్పురా అని అంటాడు. అన్నయ్య అర్జెంటుగా రా అని అంటుంది. ఎందుకురా? నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడే దానిని అమలు చేయాలి, రా అన్నయ్య అని అంటుంది ప్రియ. సరే వస్తున్నా అని అంటాడు రాహుల్ కోసం కింద వెయిట్ చేస్తున్న ప్రియ చెప్పురా, ఏం ఐడియా వచ్చింది చెప్పు అని అడుగుతాడు. ప్రియ రాహుల్ చెవిలో ఏదో చెప్తుంది. వామ్మో, వాడికి తెలిస్తే మనం బ్రతుకుతామా అని రాహుల్ అంటాడు. వాడికి తెలిస్తే కదా అని ప్రియ అంటుంది. నాకు భయం వేస్తుందిరా అని రాహుల్. నేనున్నా కదా, రా అన్నయ్య అని చేపట్టుకొని వెళ్తుంది. ఇద్దరు చిన్న ఇంటి ముందు ఉన్న బైక్ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య స్టార్ట్ చేయి అని అంటుంది ప్రియ. నా వల్ల కాదు ప్లీజ్ అని రాహుల్. నీకంటే నేనే నయం అని చిన్న బైక్లో గాలి మొత్తం తీసేస్తుంది ప్రియ. చూసావా, ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది చెప్పు, దాన్నే పోనే దానయ్య తీసారని అనుకుంటా అని కనుబొమ్మలు పైకంటూ అంటుంది ప్రియ. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద అని రాహుల్ అంటాడు. పద వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. ప్రియ రాహుల్ చేసిన పని చిన్నకి తెలుస్తుందా? తెలిస్తే చిన్న ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇట్లు AS స్టోరీస్.